ప్రాణాలు తీసిన పాదధూళి 116 మంది దుర్మరణం. బోలే బాబా పాదధూళి సేకరించే క్రమంలో తొక్కిసలాట. మృతుల్లో 105 మంది మహిళలు. ఉత్తరప్రదేశ్లోని హాత్రాస్లో తీవ్ర విషాద ఘటన. ప్రాణాలు తీసిన పాదధూళి. ఎంత పిచ్చి కాకపోతే ఎవడో బాబా అట, భోలే బాబా. వాడు ప్రవచనాలు చెబుతుంటే వాడు పాదధూళి కోసం కొన్ని లక్షల మంది ఒకేసారి పోయి ఆ పాదాల మీద పడితే మొత్తం తొక్కిసలాట 116 మంది చచ్చిపోయారు. ఇంకెంతమంది చచ్చిపోతారో తెలియదట. ఈ పిచ్చి ఆ బోలే బాబా ఎవడు, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, యంత్రాంగం ఎడిపోయింది, పోలీస్ వ్యవస్థ ఎడిపోయింది. ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఒక దగ్గర జమ అవుతున్నారైతే అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగానికి ఒక అంచనా ఉండాలి కదా. అది రోజు జరుగుతుందట. నేను లాస్ట్ రోజు ముగింపు కార్యక్రమం అయినప్పుడు అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగానికి, లా అండ్ ఆర్డర్ చూసే అధికారులకి ఒక అంచనా ఉండాలి కదా. ఎంతమంది వస్తారో, ఎట్లా ఉంది, దాని ఏర్పాట్లు ఏం చేసుకోవాలి కదా. ఆ బోలే బాబా ఎవడో వాడు పాదధూళి కోసం, మరి ఆ పాదధూళి ఏముందా? ఆయన ఏమైనా దేవుడా? మరి ఆయన కాడ ఏమైనా అద్భుతాలు ఉన్నాయా? ఒక క్రియేషన్ చేసి జనాల పిచ్చోళ్ళు చేసి గొర్రెలే కాడించే కార్యక్రమం తప్ప దీంట్లో ఏముంది అసలు? వాడు మట్టి కోసం పోయి మట్టిలో కలిచారు. వాడి కాళ్ళకున్న మట్టి తీసుకోవడానికి పోయి మట్టిలో కలిసే పరిస్థితి. 116 మంది ఇప్పటికే చచ్చిపోయారు. ఇంకా కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. ఎంతమంది చనిపోతారో తెలియదు. కుటుంబాలను గాలికి వదిలేసి అలా ప్రాణాలు గాలిలో వదిలేరు వాళ్ళు. దీనికి ప్రధాన కారణం ఏంది? అక్కడున్న పోలీస్ యంత్రాంగం, అక్కడున్న ఈ బోలే బాబా సాహెబ్. వానికి తెలుసు ఎంతమంది వస్తారు, ఏంది, దానికి సిస్టమేటిక్గా ఏర్పాట్లు ఏం చూసుకోకుండా అడ్డగోలుగా నీ పబ్లిసిటీ కోసం ఇట్లాంటివి చేస్తే వాడిని తీసిపోయి లోపటేయాలి. వాడికున్న ఏజెన్సీ ఏంది, వాడికున్న సర్టిఫికేట్ ఏంది, వాడికున్న లైసెన్స్ ఏంది, వాడికున్న అసలు ఏంటి, వాడికున్న అర్హత ఏంది, అవకాశం ఏంది, ఏది లేకుండా అడ్డగోలుగా ఎంటర్టైన్ చేసి పోలీసులు స్థానిక ఏదైనా చిన్న సమస్య కోసం చిన్న ధర్నానో, చిన్న ప్రొటెస్టో, నిరసన కార్యక్రమం చేస్తానంటే ఏదైనా పబ్లిక్ సమస్యలపైన సంఘాలకి, పార్టీ నాయకులకి అనేక కండిషన్లు పెడతారు ఇదే పోలీసులు. ఇంతమంది మాకు పోగైతే, ఇంతమంది మాకు అక్కడ జమ అవుతుంటే ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? ఏం చేస్తారు యంత్రాంగం? 116 మంది ప్రాణాలు పోవటానికి, 116 మంది ఇలా ప్రాణాలు పోవటానికి కారణం అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం, ఆ బోలే బాబా సాహెబ్ బాబా. మీకున్న నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా, దానిపైన ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల ఇవాళ చచ్చిపోయారు. అవి చనిపోవడం వల్ల హత్యలు చేశారు. 116 మందిని అక్కడున్న లా అండ్ ఆర్డర్ చూసి ఆఫీసర్లు హత్య చేసినట్టే ఒక విధంగా అనుకోవాలి. ఈ బోలే బాబా సాబా హత్య, బోలే బాబా హత్య చేసినట్టే దీన్ని అనుకోవాలి. వానికి తెలుసు ఎంతమంది వస్తారు, ఎట్లా ఉంటుంది అనేది. వానికి కావాల్సింది ఏంది? వాడి పబ్లిసిటీ. ఎవడు ఎక్కడ పోతే ఏంది, సత్యేంది, బతికింది అనే పద్ధతిలో ఇది జరిగింది. ఇది ఒక వార్త ఈనాడులో.